హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పక్క విలేజ్ కొరడు. మీకోసం ఇంకో సెకండ్ హ్యాండ్ ఆటో వచ్చిన, అదే సిఎన్జి బజాజ్. దాని పాసింగ్ వచ్చేసి 32 ఉంది. అయితే కస్టమర్ నెట్ లైన్ ఇస్తాడంట, ఫైనాన్స్లో కంటిన్యూ ఫైనాన్స్ అయితే ఇస్తాడంట. ఆటో డీటెయిల్స్ మొత్తం పెట్టిన. ఆటో పూర్తిగా చూసిన తర్వాత కస్టమర్కి ఫోన్ చేయండి. మధ్యలో ఫోన్ చేస్తే నేను డ్రైవింగ్లో ఉంటాడు కాబట్టి ఆయన డిస్టర్బ్ అవుతుంది. వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఆటో ఎట్లా ఉంది, ఏం లెక్క అనేది. ఇక వీడియోని మాత్రం పూర్తిగా చూసిన తర్వాతనే కస్టమర్కి ఫోన్ చేయండి. ఇక చాలామంది నా నంబర్ అడుగుతారు. నా ఇన్స్టాగ్రామ్లో పక్కా విలేజ్ పోరాడని కొడితే ఇన్స్టాగ్రామ్ వస్తుంది, అందులో మెసేజ్ చేయండి హాయ్ అని చెప్పి అన్న నంబర్ ఇవ్వ అంటే నంబర్ ఇస్తా. ఇక చాలామంది ఇంకా ఆటో బైకులు అమ్మాలనుకుంటే నా నంబర్ ఇస్తా. వాట్సాప్కు ఫొటోస్ అండ్ డీటెయిల్స్ చెప్తే నేను యూట్యూబ్లో పెడతా. పెట్టుకోమని వెళ్ళిపోతుంది. మీ బండి అయినా, ఆటో అయినా, కార్ అయినా. అది ఆటో ఉన్నదంట కదా? అవునన్నా, నాదే. ఎక్కడ అది? ఇది వనపర్తి అన్న, మహబూబ్ నగర్. ఓకే ఓకే. వనపర్తి డిస్ట్రిక్ట్. 38 32. 32 పాసింగ్. ఓకే. ఎప్పుడు తీసుకురాదు ఆటో? ఇది మోడల్ వచ్చేసి ఆగస్టు 2023. ఆగస్టు 23 అంటే ఆగస్టు వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందా? 2 సంవత్సరాలు కంప్లీట్. అంటే ఈఎంఐ ఎన్ని మంత్స్ ఉన్నాయి మొత్తం టోటల్? ఇప్పుడు 1 year ఉన్నట్టు అన్న. ఆగస్ట్ వస్తే నాకు తెలిసి ఒక 24 months ఉంది ఇంకా. ఇప్పుడు 21కి రేపు ఈఎంఐ కడతాను నేను. ఓకే. 21కి ఈఎంఐ కడితే ఇక తర్వాత 14 ఉంటుందని నాకు తెలిసి. ఇంకా 14 months ఉంటుంది అంటుందా? ఇంకా 14 months ఉంటుంది. అంటే మొత్తం 14 ఉంటుంది. అంటే ఎంత? 36. ఓకే ఓకే. మొత్తం 36. 36 ఆగస్టు దాకా కడితే 12 ఉంటాయి. ఆగస్టు దాకా కట్టకపోతే 14 ఉంటాయి. 14 ఉంటాయి. ఇంకా 14 ఉన్నాయన్నమాట, అంతే కదా? ఇంకా 14 ఉంటుంది. ఓకే. ఈఎంఐ ఎంత ఉంది? ఈఎంఐ వచ్చేసి 8,928 రూపాయలు ఎంత ఉంటుంది అన్న. 8,928. 28 రూపాయలు. ఓకే. 8,900 అంటే 9,000, ఒక 60-70 రూపాయలు బట్టి తక్కువ. 9,000. ఓకే. కంటిన్యూ ఉందా? ఏమన్నా పెండింగ్ ఉన్నాయా ఈఎంఐలు? ఇప్పటివరకు డ్యూలు ఏం లేవు అన్న. ఒక్కసారి చెక్ బోనస్ అయితే మనకి 1000 రూపాయలు లాస్ అన్న. అవునవునవునవును. అందుకోసం ఇప్పుడు డ్యూ పెట్టలే. మధ్యలో ఒకసారి ఏమో చెక్ బోనస్ అయింది, డబ్బులు ఇబ్బంది. ఇప్పటివరకు అయితే ఇప్పుడు కాలేదు. ఇక అంటే డైరెక్ట్ మన బ్యాంక్ నుంచి కట్ అవుతుందా? ఇది బ్యాంక్ నుండి కట్ అవుతాయి అన్న. ఓకే. నాకు కూడా అంతే కట్ అవుతుంది. కానీ కొందరేమో డైరెక్ట్ వేరే వాళ్ళకి వాట్సాప్ అది ఫోన్పే అట్లా చేస్తారు కదా. బ్యాంక్ ఫైనాన్స్ కాకపోతే అట్లా. ఇది ఏదంటే ఇండోనేషియన్ బ్యాంకుది కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ ఇది అకౌంట్లోకి వెళ్ళి కట్ అవుతుంది. ఓకే ఓకే. మరి ఎంత అనుకుంటున్నారు? ఏం లెక్క ఎంత ఇవ్వమంటారు, ఎట్లా ఇవ్వమంటారు? నేను జనరల్గా అయితే ఒకవేళ మొత్తం ఇస్తే ఇదేది మన క్లోజ్ చేసి ఇద్దాం అనుకుంటున్నా. ఓకే. ఫైనాన్స్ క్లోజ్ చేసి మొత్తానికి ఇన్వాయిస్ తీసి ఇద్దాం అనుకుంటున్నా. ఓకే. లేదు కంటిన్యూ ఫైనాన్స్ కావాలంటే కంటిన్యూ కూడా ఇస్తా. ఎట్లా సరే ఇట్లా అయినా సరే. ఓకే. గట్లయితే 2 అనుకుంటున్నా. ఒకవేళ వచ్చి మాట్లాడితే అటు ఇటుగా అంటే నెట్లో అంటే 2 అంటున్నారు. 2 అంటున్నా. ఓకే. కంటిన్యూ ఫైనాన్స్ అయితే కంటిన్యూ అయితే ఇక 1,00,000 అనుకుంటున్నా. అది కూడా వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గుతాయి ఇక, ఎంతో ఉంటాయి ఇక. కంటిన్యూ ఫైనాన్స్లో కంటిన్యూ ఫైనాన్స్ నాకు హ్యాండ్కి 1,00,000 ఇస్తే మిగతాది ఫైనాన్స్ కట్టుకోవాలి. ఓకే. మిగతాది నేను ఇంకా వచ్చిన దగ్గర వచ్చి మారితే దాని గురించి మిగతాది ఏమైనా తగ్గిస్తా అమౌంట్. ఇక 1,00,000 ఏం లేదు, నేను తగ్గుతాను కూడా. ఎట్లుంది బండి ఎట్లుంది కండిషన్? బండి అయితే ఓకే అన్న. ఇప్పటివరకు అయితే నేను అమ్ముతాను అనుకోలేదు. ఇప్పుడు అందుకోసం నేను నడుపుకుంటా కాబట్టి టైం టు టైం సర్వీసింగ్ అన్ని కష్టం ఎన్ని చేసిన బండిని. ఇది రీసెంట్గా తీసిన ఫోటోలు అవన్నీ అది వాళ్ళ తీసిన నీకు పెడదామని. అదే బాగుంది, అందుకే నీట్గా ఉంది ఆటో అంటే చూస్తున్నాం. నేను ఎప్పుడు అమ్మాం అనుకోలేదు. నేనే నడుపుకుంటా టచ్అప్లు కూడా ఉండవు బండికి. ఓకే ఓకే. 70,000 తిరిగింది మీటర్ పోయి ఒక 1 month అవుతుంది. 70,000 తిరిగింది, మీటర్ పోయింది. 1 month అవుతుంది, మీటర్ అయితే తిరుగుతలేదు. స్టిప్ని ఉందా? స్టిప్ని ఉంది. టైర్లు ఎట్లున్నాయన్నా కండిషన్? ఎంత పర్సెంట్ ఉంది? టైర్లు అయితే 50 ఉంటాయి అన్న. ఎన్కిలు 2 అంటే 50% ఉంటాయి. 50% ఉంటాయి. వెనకాలి ఇంకా 40 దాకా ఉంటుంది.
ఓకే. స్టెప్నీ టైర్ అయితే ఇక ఏం లేదు, ఇక అది మొత్తం నుండగా అయిపోయింది. నడుస్తుంది ఒక 1 మంత్, ఇట్లా 1 మంత్ 2 మంత్స్ నడుస్తుంది జాగ్రత్త స్టెప్నీకి వాడుకుంటా అంటే. ఓకే. ఓకే. ఫోన్ చేస్తారు, రేట్ మాట్లాడుకోమని ఎంత అంత ఇచ్చేసి. ఓకే. ఫోన్ లేపు, ఫోన్ చేసుకుంటారు. ఒకసారి పోయిన తర్వాత, ఆటో పోయిన తర్వాత ఒకసారి నాకు ఆటో పోయిందన్న మెసేజ్ చెయ్యి, నేను నంబర్ చేస్తా. ఓకే, నేను ఒకవేళ ఆటో సేల్ అయితే మీకు కాల్ చేస్తానండి. ఓకే. 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 పోయినాయి 2 ఇప్పుడు